నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ట్రంప్ గాని పైత్యం, వాని పిచ్చి ఆలోచన లేనటువంటి విధానం ఏమైందంటే, ఇప్పుడు ఇరాన్కు ముప్పు లేదు, ఇరాన్కు ఏమాత్రం కూడా ముప్పు లేదు. అమెరికా వాని పంచన చేరి వాని బిచ్చం మెతుకులకు బతుకుతున్నటువంటి సౌదీ దేశాలకు మాత్రం ముప్పు పొంచున్నది. ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు ఇంకా దాపురించింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాన్కి తెలుసు ఎక్కడ కుంజిస్తే అమెరికా వాడు భయపడుతుందో తెలుసు. ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తుంటే ఇరాను సౌదీ ప్రాంతాలలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను ధ్వంసం చేశారు. వాడు లీజుకు పెట్రోల్ బంక్ తీసుకున్న పెట్రోల్ బంకును ధ్వంసం చేశారు. దీంతో ఏమైతుందంటే సౌదీ వాళ్ళ సొంత ఆస్తులు కూడా నాశనం అయిపోయినాయి. దాంతో సౌదీ రాజు ఏం చేస్తున్నాడు? వాళ్ళంతా కూడా అమెరికా వానికి దండం పెడుతున్నారు. ట్రంప్గా నీ మోచేతి నీళ్లు దాగుడు ఏమైందంటే మా దేశానికి ముప్పు వచ్చింది రాదు. గల్ఫ్ కంట్రీస్ చూడ్డానికి అందమైన ప్రాంతాలు, భారతదేశంతో సహా ప్రపంచ దేశాలకు ఉపాధిని ఇస్తున్నటువంటి దేశాలు, అవి ట్రంప్ గానికి అమెరికాకు భయపడి పంచన చేరిన పాపానికి ఆ దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అంటే ఇరాన్ చేస్తున్నటువంటి పని అద్భుతమైన చాకచక్యంగా చేస్తున్నది. ఎక్కడ కుంజిస్తే సరెండర్ అవుతుంది అమెరికా అనేది వానికి ఇరాన్ వాళ్ళకి తెలుసు. పశ్చిమాసియా యుద్ధం క్రమంగా ఇరాన్ నియంత్రణలోకి వస్తోంది. ఎక్కడ కొడితే అమెరికా వెనక్కి తగ్గుతుందో అక్కడే ఇరాన్ గురి చూసి కొడుతుంది, దెబ్బేస్తున్నది. తన చుట్టూ ఉన్న అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ ఎడాపెడా దాడులు చేయడంతో ఆ దేశాలు యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని అమెరికాను వేడుకుంటున్నాయి. తాజాగా శనివారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసి ఇరాన్ పై ఇకపై దాడులు చేయొద్దని కోరిండు. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాడు రాత్రికి ఒక మాట మాట్లాడతాడు, పొద్దున ఇంకొక మాట. మెంటల్ క్రాక్ సంఘానికి వాడు ప్రపంచ మెంటల్ క్రాక్ సంఘానికి అధ్యక్షుడు ఎవడరా అంటే ట్రంపే, ఇంకోటి కాదు. విద్యుత్ మౌలిక వసతులు నేలమట్టం చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించాడు. వీడు అమెరికా వాడు ప్రకటించగానే వాళ్ళు కూడా చెప్పాడు. ఒకటి ఏంటంటే వీడు వేసేది తక్కువనే కానీ ఇరాన్ వాళ్ళు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి సర్వనాశనం చేస్తున్నారు, భూస్థాపితం చేస్తున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా గల్ఫ్ కంట్రీస్ అందరూ కూడా ట్రంప్ గారిని కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు మరో కారణం, అదేవిధంగా 2030 అభివృద్ధి ప్రణాళిక పేరుతో దేశాన్ని పూర్తిగా మార్చేయాలని సంకల్పించారు. ఇంధనం, లాజిస్టిక్స్, టూరిజం, పరిశోధనలకు సౌదీని ప్రపంచానికి కేంద్రంగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. సౌదీ చేపట్టిన విజన్ 2030 అనేది ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు, ఒక విస్తృత జాతీయ ప్రాజెక్టు. భిన్న రంగాల్లో సౌదీని సమృద్ధిగా కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం దీని ముఖ్య లక్ష్యం. వాస్తవానికి కూడా ప్రపంచంలో ధనవంతులు ఉన్నటువంటి దేశాలు సౌదీ. అందమైనటువంటి ప్రాంతం, ఒక చట్టబద్ధంగా ఒక భయంలో ఉన్నారు ప్రజలు. ఒక తప్పు చేస్తే దానికి ఏం శిక్షలు పడతాయో అక్కడున్న పౌరులకు అందరికీ తెలుసు. అందుకే నేరాలు పూర్తిగా లేనటువంటి దేశం సౌదీ. అక్కడ అటువంటి దేశాలను అమెరికా మోచేతి నీళ్లు వాళ్ళు తాగుతున్నారు. దానికి ఇరాను ట్రంప్ గాడు భయపడాలంటే గల్ఫ్ దేశాల మీద అటాకులు జరుగుతున్నాయి. 2030 పెద్ద ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకి. ఈ విధంగా తీర్చిదిద్దాలంటే ఇరాన్ నాశనం చేసి పడేస్తుంది. 2030 కాదురా, 2060 అయినా సరే మీరు కోలుకోకుండా చేయాలని ఇరాన్ ప్రయత్నం చేస్తుంది, దాడులు చేస్తున్నారు. దీని కారకుడు ఎవడు? ట్రంప్ గాడు. అనాలోచితమైన నిర్ణయాలు, మెంటల్ క్రాక్ లక్షణాల వల్ల ఇవాళ సౌదీ దేశాలు ప్రపంచమే గందరగోళానికి నెట్టివేస్తున్నాడు. నిజంగా అమెరికా వాడు యుద్ధం బంద్ చేస్తాడా, బంద్ చేయడా? సౌదీ వాళ్ళ విన్నపాన్ని స్వీకరిస్తాడా, స్వీకరించడా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.